ఇగో ఇట్స్ అబౌట్ ఈగో. దీనికి కొన్ని వందల డెఫినిషన్స్ ఉన్నాయి. క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన ఒక వ్యాధిలా చూడొచ్చు. నిన్ను నీలా బ్రతకడానికి హెల్ప్ చేసే ఒక పవర్ఫుల్ టూల్లా చూడొచ్చు. ఈరోజు నేను దీంట్లోంచి ఒక 2 చిన్న సెగ్మెంట్స్ కంపారిజన్ అండ్ స్టేటస్ గురించి నా అండర్‌స్టాండింగ్ షేర్ చేసుకుంటా. లెట్స్ సే మన లైఫ్‌లో ఎప్పుడైనా ఎవరైనా ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తే, మన ఫస్ట్ రియాక్షన్ ఏదైతే ఉంటదో అది కంపారిజన్‌లోంచి వస్తదన్నది నా ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడెన్‌గా ఎవడో మెడల మీద కొట్టేసిండు. మన ఇమ్మీడియేట్‌గా అల్టిమేట్ రేంజ్‌లోకి వెళ్ళిపోయి వీడెవ్వడు అసలు నన్ను కొడతాడా వీడు అని చెప్పి వాడిని పటాపటా మనం కూడా అటాక్ చేస్తాం. ఒకవేళ ఆ కొట్టినోడు మైక్ టైసన్ అయితే మాక్సిమం ఏం చేస్తావు? నవ్వి వెళ్ళిపోతావు. రివర్స్‌లో ఒక 100 మందికి నువ్వే చెప్పుకుంటావు వితౌట్ ఎనీ ఈగో. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ పర్సన్ దగ్గర వీడెంత నన్ను కొడతాడా అని చెప్పి ఒక రేజ్ క్రియేట్ అవుతుంది. మైక్ టైసన్ దగ్గరికి వచ్చేసరికి నేనెంత, నా స్థాయి ఎంత అనేది గుర్తొస్తుంది. ఈ ఎగ్జాంపుల్ని పక్కన పెట్టేస్తే లైఫ్లో కూడా ప్రతి చోట నేనెంత, నా స్థాయి ఎంత అని ఆలోచిస్తూ పోతే కనీసం ముందుకన్నా పోతావు. వాడెంత, వీడెంత అనుకుంటూ పోతే నేను నేను తోపు, నా అంతటోడు లేడు అనే భావన క్రియేట్ అవుతుంది. నువ్వెంత పెద్ద తోపైనా నీకంటే తోపు ఒకడు ఉంటాడు. ఇక ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నిన్ను నువ్వు తోపు అనుకోవడంలో ఏ తప్పు లేదు. వాడికంటే తోపు అన్న కాడనే వస్తుంది పంచాయతీ అంతా. సో నీకు అంతగా కంపేర్ చేసుకోవాలనిపిస్తే మైక్ టైసన్తో కంపేర్ చేసుకో. కనీసం ఆయనలాగా పవర్ఫుల్ అవ్వాలని అనే మోటివేషన్ వస్తుంది. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ నీ లైఫ్లోంచి స్టేటస్ అనేది వానిష్ అవుతుంది. మనుషుల్ని చిన్నగా చూడడం మానేస్తావు, కంపారిజన్ మానేస్తావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ టాప్లో ఉన్నోడితో కంపేర్ చేసుకుంటున్నావు. ఓషో అంటాడు, రోజ్ డస్ నాట్ కంపేర్ విత్ లోటస్, ఇట్ జస్ట్ బ్లూమ్స్.